శ్రీ సాయి సచ్చరిత రచయిత హేమాడ్ పంతు చెప్పినట్టు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ అనేటువంటి నామం మన చెవిలో ఒకసారి పడిన తర్వాత మరొక నామాన్ని కానీ మరొక మాటను కానీ వినడానికి చెవులు ఆసక్తిగా ఉండకూడదట. అదేవిధంగా ఒక్కసారి నయనాల్లో శ్రీ సాయిబాబా యొక్క రూపం మన నయనాల్లోకి వచ్చిన తర్వాత మరొక రూపాన్ని చూడడానికి కూడా మనం ఇష్టపడమట. ఈ రెండు కూడా మన జీవితానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఒక్క బాబా నామము మన చెవుల్లో పడగానే ఇతర నామాలు ఎందుకు స్మరణకు రావు? ఇదొక అద్భుతమైనటువంటి సాధన. ఎప్పుడూ కూడా మన మనస్సు అనేక రకాలైనటువంటి వాటిని స్మరిస్తూ ఉంటుంది. ఆ స్మరణలన్నింటినీ మరిపించేటువంటిది ఒక్క శ్రీ సాయిబాబా అనేటువంటి నామం. ఎవరైనా సరే, ఏ శాస్త్రమైనా, ఏ వేదమైనా, ఏ ఉపనిషత్తు అయినా ఏం చెప్తుందంటే ఏకనామాన్ని, అది వెంకటేశ్వర స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, శ్రీ సాయిబాబా కావచ్చు, ఎవరైనా సరే ఏకనామాన్ని ఉపాసన చేస్తారో వారి ఆధ్యాత్మిక పురోభివృద్ధి అద్భుతంగా ఉంటుందని చెప్పి, అందుకనే ఈరోజు శ్రీ సాయిబాబాను ఆశ్రయించినటువంటి మనందరికీ కూడా ఆధ్యాత్మిక పురోభివృద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ నామం తప్ప మరొక నామాన్ని స్మరించడానికి మన మనస్సు అంగీకరించదు. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ఆధ్యాత్మిక మార్గము మన లౌకిక మార్గము చాలా దగ్గరి అవినాభావ సంబంధంతో ఉంటుంది. ఎందుకంటే లౌకికంగా మనం ఏం చేస్తుంటామో ఆధ్యాత్మికంగా కూడా అదే చేస్తూ ఉంటాం. మనము మన ఆధ్యాత్మిక పరిణితి కోసం లేదా మన లౌకికపరమైనటువంటి కోరికల కోసం ఏం చేస్తామంటే, మనం కనుక ఒక దగ్గర నీళ్లు దవ్వడానికి ఒక దగ్గర గజం దవ్వి అక్కడ నీళ్లు పడకపోతే ఇంకో దగ్గర 2 గజాలు దవ్వి, ఇంకో దగ్గర 4 గజాలు దవ్వి, ఇంకో దగ్గర 10 గజాలు దవ్వుతాము, ఎక్కడా కూడా నీళ్లు పడవు. అదే 100 గజాలు ఒకే చోట తవ్వితే నీరు మనకు లభిస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఒకే రకమైనటువంటి సాధనను మనం ఎంపిక చేసుకుంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి పరిణితిని, లబ్ధిని మనము పొందగలుగుతాం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది ఏ నామమైనా ఏ రూపమైనా ఒకే రూపాన్ని, ఒకే నామాన్ని, దీనిని గనక పట్టుకుంటే ఖచ్చితంగా మనం ఆధ్యాత్మిక మార్గంలో పరిణితి చెందుతాం. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని పైన భక్తి ఉన్నప్పటికీ కూడా ఎందుకు వారి పరిణితి ఉండదంటే, వారి యొక్క దృష్టి, ఆలోచన అనేక సందర్భాల్లో షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఈశ్వరుడు చేయకపోతే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి చేయకపోతే అమ్మవారు, అమ్మవారు చేయకపోతే ఇంకొకరు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో మొట్టమొదటి అభిప్రాయానికి మనం ఏం రావాలంటే, పరమాత్మ ఒక్కరే, నానా రూపాల్లో ఉన్నా సరే అన్ని రూపాల్లో ఉన్నటువంటిది ఒకే పరమాత్మ అంశ అనేటువంటి దాన్ని కనుక మనం గుర్తెరిగితే ఒకే నామాన్ని, ఒకే రూపాన్ని మనము పట్టుకోగలుగుతాం. ఎందుకంటే మన మనస్సు చంచలమైనటువంటిది, మనస్సు అనేక రకాలుగా లాక్కెళ్తూ ఉంటుంది. దాంతో ఏ భగవంతునిపైనా పూర్తిగా ధ్యాస పెట్టలేము, ఏ నామాన్ని మనము చేయలేము. ఈరోజు పరిస్థితి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, భగవంతుడు కూడా సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ వచ్చిందనుకోండి, ఫలానా దేవతను ఆరాధిస్తే, ప్రత్యంగరి మాతను ఆరాధిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయనగానే అసలు సోషల్ మీడియాలో పడి మనమే కొట్టుకుపోయి మొత్తం జనమంతా కూడా ఆ మాత దగ్గరికే వెళ్ళిపోతాం. ఇంకొక 4 నెలల తర్వాత ఇంకొక దేవతామూర్తి ప్రమోట్ అవుతుంది సోషల్ మీడియాలో. కాబట్టి ఇంతకు ముందు కాలం కంటే కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చాలా డేంజర్ పరిస్థితి. అందుకనే ఇవన్నింటి నుంచి మినహాయింపు, వీటన్నింటికి అతీతులుగా ఉండేది ఎవరో తెలుసా? ఒక్క సాయిబాబా భక్తులు మాత్రమే. ఎన్ని కొత్త ప్రమోషన్స్ రాని, ఎన్ని రకాలైనటువంటి దేవతా మందిరాలను, లేకపోతే రకరకాలుగా సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువగా లోను కానటువంటి వారు సద్గురువును ఆశ్రయించినటువంటి వారు. ఎందుకనంటే ఒక్కసారి ఆయన యొక్క రూపం మన నయనాల్లో పడిందంటే ఇంకో రూపాన్ని చూడడానికి మనం ఇష్టపడం. ఆ రూపంలోనే నానా రూపాలను మనం చూసుకోగలుగుతాం. శ్రీ సాయిబాబాలోనే ఈశ్వర తత్వాన్ని చూడగలుగుతాం. ఈశ్వరతత్వం ఏదైతే చెప్తుందో, ఏది ఈశ్వరునికి అంటదు, దేనిని అంటుపెట్టుకుని ఉండడు. శ్రీ సాయిబాబా కూడా అంతే, వారికి ఏది అంటదు, దేనిని అంటుపెట్టుకుని వారు ఉండరు. ఒక సాధారణమైనటువంటి భిక్షువుగా
జనం యొక్క భక్తుల యొక్క శ్రేయస్సు కోసమే ఆయన పరితపించారు. ఈశ్వరుడు ఎలాగైతే ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి జపించేటువంటి భక్తుడికి విద్య లేకున్నా, పాండిత్యం లేకున్నా, ఏమి లేకున్నా ఒక పంచాక్షరిని పఠించేటువంటి భక్తుడికి ఎంత మేలు చేస్తాడో, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయినాథాయ నమః అనేటువంటి నామాన్ని ఉచ్చరించినటువంటి భక్తుడికి, ఆశ్రితుడికి అంతే మేలు బాబా చేస్తారు. ఇది బాబా దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. అంతేకాదు, తన అకౌంట్ను ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తాడంటే బాబా, మనము ఎన్నో జన్మలుగా అతనితో రుణానుబంధం ఉండి బాబాతో మనం ఆ రుణానుబంధాన్ని మర్చిపోతాం. కానీ బాబా మర్చిపోరు. తనతో రుణానుబంధం ఉన్నటువంటి వారిని సప్త సముద్రాల ఆవతల ఉన్న పిచ్చుక కాలుకు దారం కట్టి లాగినట్టు లాగుతారు. మనకు శ్రీ సాయి సచ్చరితలో ఒక అద్భుతమైనటువంటి సందర్భాలు ఉంటాయి. అసలు సాయిబాబా అంటే అసలు ఎవరో తెలియదు. సాయిబాబా ఉండేది ఒక సాధారణమైనటువంటి కుగ్రామము. కనీసము ఆ రోజుల్లో మ్యాప్లో ఆ ఊరి పేరు కూడా లేనటువంటి రోజు. ఆ రోజుల్లోనే బాబా వద్దకు ఎందుకు తండోపతండాలుగా వచ్చారు. కొంతమంది బాబా మహత్తుని తెలుసుకొని వచ్చినటువంటి వారైతే, మరికొంతమంది బాబాతో బలమైనటువంటి రుణానుబంధం కలిగి ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు. ఈ రోజు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో రెండు రకాల వాళ్ళము ఉంటాం మనం. ఒకటి, బాబా దగ్గర ఏదో పొందాలి, ఎవరో చెప్పారు బాబా యొక్క మహత్తు గురించి, కాబట్టి ఆ మహత్తును అనుభవించడానికి వచ్చినటువంటి వాళ్ళం కొంతమంది అయితే, మరికొంతమంది బాబాతో రుణానుబంధం గుర్తెరిగి బాబా నుంచి ఏమీ ఆశించకుండా ఆయన ప్రేమ మాత్రం చాలు అనేటువంటి వాళ్ళం మరికొంతమంది ఉంటాం. ఆ రోజు రెండు రకాలు ఉన్నాం, ఈ రోజు రెండు రకాలు ఉన్నాం. కాబట్టి బాబా ఎటువంటి భక్తులను తమ వద్దకు రప్పించుకుంటారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్క భక్తుడి యొక్క కథ విన్నప్పుడు. లాలా లక్ష్మీచంద్ అని చెప్పి ముంబైలో ఉండేటువంటి వారు ఒకరోజు తను శాంతాక్రూజ్లో తన నివాసంలో ఉండగా ధ్యాన స్థితిలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ ధ్యాన స్థితిలో ఒక మాసిపోయినటువంటి గడ్డం ఉన్నటువంటి ఒక సాధువు, ఆ సాధువు చుట్టూ అనేక మంది జనం మూగి ఉన్నటువంటి దృశ్యాన్ని చూస్తాడు. అరే, ఈ సాధువుతో నాకు అసలు ఎప్పుడూ పరిచయమే లేదు, నేను ఎప్పుడూ ఈ సాధువుని చూడలేదు, ఎందుకు వారు నా ధ్యాన స్థితిలో నాకు దర్శనం ఇచ్చారు అర్థం కాదు. కానీ దాని యొక్క పర్యవసానం తర్వాత తెలుస్తుంది. ఒకరోజు తన మిత్రుడైనటువంటి ఒకరి గృహంలో దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తన పెడతారు. దాస్గన్ మహారాజ్ గారు ఏంటంటే, వారు ఏ కీర్తన చెప్పినా బాబా గారి యొక్క చిత్రపటాన్ని ఒక కుర్చీలో పెట్టి వారికి మాల వేసి మొదట బాబా యొక్క మహత్తు గురించి కొంత తెలియజేస్తారు. ఆ రోజు అక్కడ అద్భుతమైనటువంటి తుకారాం కథా కీర్తన జరుగుతుంది. ఆ తుకారాం కథా కీర్తన చెప్పేటప్పుడు తుకారాం మహిమ, తుకారాం గొప్పతనంతో పాటు బాబా యొక్క అద్భుతమైనటువంటి లీలను అక్కడ చెప్తారు. అదే సమయానికి లాలా లక్ష్మీచంద్ వస్తాడు. వచ్చి అక్కడ ఉన్నటువంటి చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తను ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఏ రూపాన్ని అయితే చూశానో అదే రూపంతో ఉన్నటువంటి చిత్రపటము అక్కడ ఉంది. దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయి, అసలు ఎవరి మహాత్ముడు, ఈ మహాత్మునితో నాకున్నటువంటి అనుబంధం ఏమిటి, అసలు ఎందుకు నాకు వారు ధ్యాన స్థితిలో దర్శనం ఇచ్చారని చెప్పి తుకారాం కథ వింటుంటే అసలు తన ప్రమేయం లేకుండానే లాలా లక్ష్మీచంద్ కంట నీరు కారిపోతూ ఉంటుంది. తుకారాం కథ వింటున్నందుకు ఆనంద బాష్పాలు రాలేదు. తన ధ్యాన స్థితిలో వచ్చినటువంటి రూపంతో ఉన్నటువంటి ఆయన ఇంత గొప్ప మహాత్ముడా, ఆధునిక మహీపతి అయినటువంటి శ్రీ దాస్గన్ మహారాజుకు ఆరాధ్య దైవమా, దాస్గన్ మహారాజు అనేక మంది సత్పురుషుల కథలు చెప్తారని విన్నాను, కానీ ఈ సత్పురుషుని యొక్క చిత్రపటాన్ని పెట్టి గౌరవించి తనకు ఈ కీర్తన సాంప్రదాయంలో భిక్ష పెట్టినటువంటి గురువు ఆయనని చెప్తున్నాడే అని చెప్పి ఆశ్చర్యపోతాడు. కీర్తన అయిపోతుంది, 8 గంటలకు ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రి 8 గంటల నుంచి ఇక మనసులో ఉండదు. ఒక్కసారి బాబా యొక్క మోము మన నయనాల్లో పడితే మన పరిస్థితి కూడా అంతే. ఇక మనసులో ఉండదు. ఎట్లా అయినా సరే షిరిడీకి వెళ్ళాలి. ఎవరు తీసుకెళ్తారు నన్ను షిరిడీకి? ఎలా వెళ్ళాలి? ఉన్న ఫలంగా వెళ్ళిపోవాలి. కానీ ఉన్న ఫలంగా వెళ్ళిపోవాలంటే ఇప్పుడు రాత్రి 8 అవుతుంది, రైలుకు టికెట్లు లేవు, ఏ రైలుకి ఎక్కడ దిగాలో కూడా తెలియదు, ఎలా వెళ్ళాలి? మనకు ఒక నానుడు ఉంటుంది,
శ్రీహరి అట భక్తి అనేటువంటి ఆకలి కొని ఉంటాడట. భగవంతుని మన దగ్గర నుంచి తీసుకునేటువంటిది ఏంటంటే నైవేద్యాలు ఇవి కాదు, భక్తి అనేటువంటి నైవేద్యాన్ని వారు స్వీకరిస్తారు. ఎప్పుడూ శ్రీహరి భక్తి అనేటువంటి ఆకలి కొని ఉంటాడట. అదేవిధంగా బాబా కూడా ఏ భక్తుడైనా తనను దర్శించాలనేటువంటి తపన కలిగి ఉన్నాడనుకోండి, ఆ ఆకలి ఆయనకి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ భక్తుడిని ఎప్పుడెప్పుడు తన వద్దకు తీసుకొచ్చుకోవాలా, ఆ భక్తుడిలో ఉన్నటువంటి సహజమైనటువంటి ఆ భక్తి రసాన్ని తను ఆస్వాదించాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. అలా బాబా ఒక ప్రణాళిక చేస్తారు. వెంటనే ఒక మిత్రుడు వచ్చి తలుపు తడతాడు. నేను ఖేడ్గావ్లో ఉన్నటువంటి నారాయణ మహారాజును దర్శించాలని అనుకుంటున్నాను, కానీ నా మనసు ఎందుకో ముందు షిరిడీ వెళ్ళి ఆ తర్వాత ఖేడ్గావ్ వెళ్ళాలనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. మిత్రమా, నేను 2 టికెట్లు బుక్ చేసుకున్నాను, నువ్వు నాతో పాటు షిరిడీకి వస్తావా అనగానే లాలా లక్ష్మీచంద్ హృదయం ఉప్పొంగిపోతుంది. వెంటనే తన పక్కన ఉన్నటువంటి తన దాయాది దగ్గర సోదరి దగ్గరికి వెళ్ళి 15 రూపాయలు అప్పు తీసుకొని యాత్రకు సిద్ధమవుతాడు. రైలు ఎక్కిన దగ్గర నుంచి ఒక్కటే ధ్యాస. ఆ ధ్యాస ఏమిటంటే ఎప్పుడెప్పుడు షిరిడీ వెళ్తానా. ఆ రైలు బండిలోనే షిరిడీలో బాబాను దర్శించుకున్నటువంటి కొంతమంది ప్రయాణిస్తూ ఉంటారు. వారిని అడుగుతారు, బాబాను మీరు దర్శించుకున్నప్పుడు బాబా అనుగ్రహం మీకు ఎలా లభించింది, బాబా మీతో ఏం మాట్లాడారు, బాబా స్వభావం ఏమిటి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సరే అని చెప్పి స్టేషన్ కోపర్గావ్ వస్తుంది. కోపర్గావ్ రాకముందు తను బయలుదేరే ముందు ఒక సంకల్పం చేసుకుంటాడు. నేను బాబాకు తాజా జామ పళ్ళని తీసుకెళ్ళాలి. కోపర్గావ్లో దిగుతాడు, టాంగా ఎక్కుతాడు. ఆ రోజంతా కూడా కోపర్గావ్ స్టేషన్ నుంచి ఇటు అహ్మద్నగర్ రోడ్డు వరకు కూడా అందమైనటువంటి ప్రకృతి, గోదావరి ప్రవహిస్తూ ఉండేది. ఎందుకంటే పట్నంలో ఉన్నాడు కదా, ప్రకృతిని గోదావరిని చూసిన తర్వాత తను అనుకున్నటువంటి దాన్ని మర్చిపోయి మార్గ మధ్యంలో గుర్తొస్తుంది, అరే సద్గురువు వద్దకు వెళ్ళేటప్పుడు పండో ఫలమో కాయో తీసుకెళ్ళాలి కదా, నేను జామ పండ్లు కొన్నాం అనుకున్నాను, కానీ ఎక్కడ లభించేవి, అరే స్టేషన్ దగ్గర అయితే అనేక బండ్లు ఉండేవి, అక్కడ కొనేటువంటి వాడిని అని చెప్పి వెంటనే ఒక ముసలావిడ నెత్తిన జామ పళ్ళు పెట్టుకొని టాంగాకి ఎదురుగా వచ్చి టాంగా ఆపుతుంది. జామ పళ్ళు కొంటారా అని చెప్పి ఆశ్చర్యపోతాడు లాలా లక్ష్మీచంద్. అరేరే ఈవిడ నా కోసమే వచ్చినట్టుందని చెప్పి దాని తాజా జామ పళ్ళనన్నింటినీ ఏరుకొని కొన్నింటిని తీసుకుంటారు. తీసుకోగా మరొక 4-5 కాయలు అందులో ఉండిపోతాయి గంపలో. ఆవిడ లాలా లక్ష్మీచంద్కు ఈ 4 కాయలు కూడా తీసుకెళ్ళి నా తరఫున శ్రీ సాయిబాబాకు సమర్పించండి అని అంటారు. నిజంగా ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి, భక్తుడు తనకు సమర్పించాల్సినటువంటి దాన్ని మరిచిపోతే ఆ లోటు మళ్ళా ఉండకుండా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత షిరిడీకి వచ్చిన తర్వాత బాధపడతారు కదా లాలా లక్ష్మీచంద్. షిరిడీలో ఆ రోజు కనీసం మిఠాయి కూడా దొరకనటువంటి పరిస్థితి, కాయగూరలు అసలు దొరకవు, చాలా చిన్న కుగ్రామం. మరి ఇక్కడికి వచ్చి అంత దూరం నుంచి వచ్చి అరే నేను బాబాకు మా జామ పళ్ళు తెద్దాం అనుకున్నాను, మరిచిపోతినే అనేటువంటి దాంట్లో ఉండిపోయింది అనుకోండి, ఆ లోటు మళ్ళీ ఎవరు కూర్చాలి, బాబానే కదా. అందుకని షిరిడీకి రాకముందే తను ఏదైతే సమర్పించాలనుకున్నారో దాన్ని ఎదురుగా పంపించి ఇప్పించాడు. నెంబర్ 1. నెంబర్ 2, తను వ్యాపారం చేస్తుంది స్త్రీ. అంటే తనకేం పొలం లేదు, లేకపోతే చెట్లు లేవు, ఏ తోట నుంచో కొనుక్కొచ్చి జామ పళ్ళు అమ్ముకునేటువంటి ఒక సాధారణమైనటువంటి స్త్రీ. ఆ స్త్రీ ప్రేమ చూడండి అక్కడ. అతను గంపలో ఉన్నటువంటి అన్ని పండ్లు కొన్నాడు, ఒక 4 పండ్లు మళ్ళా మిగిలితే వాటిని అమ్ముకోవచ్చు కదా. సాయిబాబాకు సమర్పించడానికి తీసుకెళ్తున్నాను లాలా లక్ష్మీచంద్ చెప్పగానే, అయ్యా నువ్వు కొని తీసుకెళ్తున్నావు కదా, ఇగో నా తరఫున ఈ 4 సాయిబాబాకు సమర్పించండి అంటే అక్కడ ప్రేమ మనకి ఎంత స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బాబా కోసము ఏదైనా సరే ఇవ్వాలి. ఈ 4 కాయలు అమ్ముకుంటే 4 అణాలు వస్తాయి, కానీ ఈ 4 అణాలు నేను ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ బాబాకు సమర్పించే అవకాశం మరలా రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా సందర్భాల్లో వాయిదా వేస్తూ ఉంటాం. బాబాకు ఈ రోజు కాదులే మరొకసారి ఇద్దాం, ఈ వారం కాదులే అన్నదానం మరొక వారం చేద్దాం, ఈసారి కాదులే వచ్చే సంవత్సరం మళ్ళీ నాకు కొడుకు పుట్టినరోజుకు ఏదో చేద్దాం. ఇది మన నైజం. కానీ సచ్చరితలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏం చెప్తాయంటే, నువ్వు సాయిబాబాకు ఏదైనా సమర్పించేటువంటి అవకాశం వస్తే, ఒక్క సాయిబాబానే కాదు,
నీ గురువు దైవం ఎవరికైనా సరే నువ్వు ఏదైనా సమర్పించాల్సి వస్తే వెంటనే సమర్పించాలి. అవకాశం రావడమే చాలా అరుదు. వచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకోవద్దు. ఆ వృద్ధురాలైనటువంటి జామ పండ్లు అమ్మేటువంటి ఆ తల్లి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. ఇటువంటి సంఘటనలు ఆ రోజే కాదు, ఈ రోజు కూడా మనకు చాలా సందర్భాల్లో అనుభవపూర్వకంగా తెలుస్తాయి. ఎప్పుడు మనకు అనుభవపూర్వకంగా తెలుస్తాయి అంటే ఎప్పుడు బాబా ధ్యాసలో ఉంటామో అప్పుడు తెలుస్తాయి. ఒకసారి మేము ఒక ఊరికి వెళ్ళినప్పుడు అడ్రస్ కోసం అడుగుతున్నప్పుడు ఆ ఊర్లో విపరీతమైనటువంటి మల్లెపూల మాలలు పట్టుకొని అమ్ముతా ఉన్నారు. నా పక్కన బాబా గారు కూర్చొని ఉన్నారు. బాబా గారి యొక్క మూర్తి స్కార్లో కూర్చొని ఉంటే ఒక వృద్ధురాలు జాకెట్కి చిల్లులు పడి ఉన్నాయి, సరైనటువంటి చీర లేదు, సాధారణ కాటన్ చీర కట్టుకొని కార్ దగ్గరికి వచ్చి అద్దం తీయమని చెప్పి అడిగి 4 మూరల మల్లెపూలు ఇచ్చి అయ్యా నాయనకి అయ్యా అంది. అంటే ఎంత ప్రేమ ఉండాలి. ఒక మూర అమ్మితే తల్లికి వచ్చేది రూపాయి, 4 మూరలంటే ఆ రోజుల్లో కనీసం 50 రూపాయలు. అంటే ఆ మాలలు తనవి కాదు, ఎవరో చేల్లో పండిన పూలు ఎవరో అల్లి ఇస్తే కేవలం ₹1, ₹2 లాభం మీద అమ్ముకునేటువంటి ఆ తల్లి బాబాను చూడగానే 4 మూరలు కొలిసి ఇచ్చి నాయన మెడలో వెయ్యవయ్యా అని అంటే ఆ ప్రేమను ఏమంటాం మనం? కాబట్టి సద్గురువును చూడగానే మనలో ఉద్భవించాల్సినటువంటిది ఏమిటంటే ప్రేమ ఉద్భవించాలి. ఇచ్చేటువంటి అవకాశము, నేను సేవ చేసుకునేటువంటి గొప్ప సదవకాశాన్ని సద్గురువు నాకు ఇచ్చారు అనేటువంటి బుద్ధిని మనం కలిగి ఉండాలి. ఆ విధంగా జాంపర్లు తీసుకొని బాబా దర్శనానికి లాలా లక్ష్మీచంద్ వస్తారు. వచ్చిన తర్వాత బాబా వద్ద దర్శనం చేసుకొని పక్కన కూర్చుంటాడు. కూర్చోగానే బాబా ఒక మాట అంటారు, ఇక్కడికి రావడం ఎలా, మధ్యలో ఇతరులను ఇక్కడి విషయాలు అడగడమేరా, రైల్లో ఈ ఎదవ భజన చేస్తాడు, మరొకరిని విషయాలను అడుగుతాడు. మార్వడి దగ్గర 15 రూపాయలు అప్పు తీసుకొని ఇక్కడ దాకా రావాలా అని అంటాడు. లాలా లక్ష్మీచంద్కు ఆశ్చర్యం. అరే, నేను రైల్లో భజన చేసిన విషయాన్ని కూడా బాబా గుర్తించాడు. మార్వడి సేటు వద్ద 15 రూపాయలు అప్పు తీసుకొని వచ్చిన విషయము తెలుసు. నేను బాబా గురించి ఇతరులను అడిగినటువంటి విషయము తెలుసు. అంటే నేను ఎంత పిచ్చివాణ్ణి. నేను ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నాకు ఈయన కనిపిస్తే అప్పుడే నేను ఈయనను చూశాను అనుకున్నాను. కానీ వీరు నన్ను నా జీవిత పర్యంతము, నా జీవిత ఆరంభం నుంచి వీరు నన్ను గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని లాలా లక్ష్మీచంద్ తెలుసుకుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పినటువంటి 2వ కోవకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఎదురుగా ఎవరైతే ఉన్నారో, బాబాతో రుణానుబంధం ఉండి బాబా దగ్గరికి వచ్చి బాబా ప్రేమ ఉంటే చాలనేటువంటి వారికి ఇది అందరికీ కూడా అనుభవం అవుతుంది. నేను బాబా దగ్గరికి వచ్చినప్పుడు నా 15 ఏళ్ల వయసులోనే బాబాను చూశాను అని చెప్పి మనం అనుకుంటాం. కాదు, నువ్వు నీ తల్లి కడుపులో పడ్డటువంటి 15వ రోజు నుంచి నేను చూస్తూ ఉంటాడు ఆయన. అది ఆయన యొక్క దృష్టి. ఆయనతో రుణానుబంధం ఉన్నటువంటి వాళ్ళను పిండ స్థానంలో నుంచే ఆయన గమనిస్తూ ఉంటారనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే లాలా లక్ష్మీచంద్ చెప్పాడు, అరే నాయనా, నువ్వు నన్ను ధ్యాన స్థితిలో చూసినప్పటి నుంచి కాదు, నిన్ను ఏ రోజు నుంచో నేను భూమిపైన పడ్డప్పటి నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. నీ చేతలన్నీ నాకు తెలుసు. 15 రూపాయలు అప్పు తీసుకొని వస్తావా? బాబా ఎప్పుడు చెప్తుండేటువంటి వారు, అప్పు చేసి తీర్థయాత్రలు ఎవరూ చేయకూడదని చెప్పి. ఎవడైనా అప్పు చేసి షిరిడీకి వస్తే బాబా కోపగించుకునేటువంటి వారు. కాబట్టి లాలా లక్ష్మీచంద్కు అనుభవం మీదగానే మనస్సు పులకరించిపోతుంది. ఇంకా అంతేకాదు, వచ్చి దీక్షిత్ వాడాకి వెళ్తారు. దీక్షిత్ వాడాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక భక్తుడు ఆ రోజు సాంజా పంచుతారు, స్వీట్. ఆ సాంజా తిన్న తర్వాత తెల్లారి కోరిక కలుగుతుంది. ఏం కోరిక అంటే, అబ్బా నేను అద్భుతమైనటువంటి సాంజా దొరికింది, ఈ రోజు కూడా ఎవరైనా పెడితే బాగుండు అని చెప్పి అని వెళ్ళి బాబా ముందు ద్వారకామయిలో కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉంటే మనసులో సాంజానే ధ్యానిస్తున్నాడు. సాంజా బాగా రుచిగా ఉంది కదా, ఎదురుగా సద్గురువు ఉన్నాడు, సద్గురువు కాదని చెప్పి సాంజా గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే బాబు సాహెబ్ జోగు హారతి ఉదయం పూట పాదపూజ చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు ఎప్పుడు అడగడు బాబా, జోగి ఏ నైవేద్యం చేస్తే ఆ నైవేద్యాన్ని తింటాడు.
ఆ రోజు జోగు వెళ్ళిపోతూ ఉంటే జోగి ఈరోజు మధ్యాహ్నం హారతికి ఏ నైవేద్యం చేస్తావు అని అంటాడు. బాబా మీ ఇష్టం, మీరు ఏది చెప్తే అది చేస్తాను, ఓ పని చేయి ఈరోజు సాంజా తీసుకురా అని అంటాడు. లాలా లక్ష్మి చెందుకు ఇంకా లోపల ఈ నీళ్లు ఊరుగా ఉంటాయి ఆ సాంజా పేరు చెప్పగానే. హారతి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ సాంజా ఆకలి ఎట్లా అంటే ఆకలితోటి వెన్నుముక పీకుతా ఉంటుంది. ఆకలి అయినప్పుడు మనకు బాగా కడుపులో వెళ్ళినప్పుడు వెన్నుముక పీకుతా ఉంటుంది. అలా పీకుతా ఉంటే బాబా హార్ట్ అయిపోతూనే వెంటనే భోజనాలు పెట్టండి అయ్యా, నాకు బాగా వెన్ను మొత్తం పీకేస్తుంది ఆకలితోటి అని అంటారు. అంటే నిన్ను అణువణువు కూడా ఏ విధంగా బాబా గమనిస్తూ ఉంటారు. మనం బాబా దృష్టిలో లేము, మనం ఏం చేసినా బాబాకు తెలియదు. బాబా భక్తులమైతే బారాకూన్ మాఫీ అన్నట్టు మన ప్రవర్తన ఎలా ఉన్నా ఆయన మాఫీ చేస్తాడు. ఇటువంటి భ్రమంలో చాలా మంది ఉంటారు. తప్పు అది. ఆయన అణువణువు కూడా గమనిస్తూ ఉంటారు. ఆ గమనించేటువంటిది ఎంత నిశితంగా ఉంటుందనేటువంటిది ఇంకొక సంఘటన ద్వారా చెప్తారు. లాలా లక్ష్మీచంద్ వచ్చాడు. ఏం బాబాతో సంవత్సరాల అనుబంధం ఏమీ లేదు, షిరిడీకి ఏం 100 సార్లు రాలేదు, వచ్చిందే మొదటిసారి. రాగానే బాబా పట్ల ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉంటారు. ఆ ప్రేమకు ఒక నిదర్శనంగా ఒక సంఘటన జరుగుతుంది. ఆ రోజు చావడి ఉత్సవం జరుగుతూ ఉంది. చావడి ఉత్సవంలో బాబా విపరీతంగా దగ్గుతూ ఉన్నాడు. దగ్గుతూ ఉంటే బాబాను చూసి లాలా లక్ష్మీచంద్ అనుకుంటాడు, బాబాకు దిష్టి దోషం తగిలింది. బాబాకు దిష్టి తగలడం ఏంది? ఒకవైపు ఏమో కఫ్నీ జరిగి ఉంటుంది, ఒకవైపు ఏమో గడ్డం మాసి ఉంటుంది, సరైనటువంటి వస్త్రాలే లేవు. అటువంటి అతనికి దిష్టి ఎలా తగులుతుంది? కానీ చావడి ఉత్సవంలో బాబా యొక్క మోము అరుణవర్ణంలో ఉండేదట. ఆ మోములో కాంతిని చూస్తే ఎవరికైనా సరే ఒక దివ్యమైనటువంటి శక్తులు అక్కడ ప్రత్యక్షమైనట్టు వారి మోములో అద్వితీయమైనటువంటి తేజస్సు, దైవిక తేజస్సు కనిపించేదట. లాలా లక్ష్మీచంద్ కూడా అదే చూశాడు. అందుకనే అంత తేజస్సు కలిగినటువంటి బాబాకు దిష్టి దోషం కలిగింది అని అనుకుంటాడు. చావడి ఉత్సవం అయిపోతుంది. తెల్లారి మళ్ళీ ద్వారకామాయికి వస్తాడు. దగ్గుతూ ఉంటాడు. దగ్గుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి శ్యామతో అంటాడు, శ్యామ మాకేదో బాగా దిష్టి దోషం కలిగినట్టుంది అని అంటాడు. మళ్ళీ వెంటనే కనెక్టివిటీ, అరే నేను రాత్రి మనసులో అనుకున్నాను కదా, ఉదయాన్నే దిష్టి దోషం కలిగిందని చెప్పి అనుకున్నటువంటి విషయాన్ని మళ్ళీ బాబా చెప్పాడు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి ఏమిటంటే, బాబాను ఒకసారి చూసిన తర్వాత, బాబాను ఆశ్రయించిన తర్వాత ఎవరమైనా సరే మనం ఏం చేస్తామంటే మనం ఆయన్ను ఓన్ చేసేసుకుంటాం. ఆయన మనవాడు. అందుకనే కదా లాలా లక్ష్మీచంద్కు ప్రేమ ఎలా కలిగింది? బాబా నావాడు కాబట్టి నా బాబాకు దిష్టి కలిగింది. అంటే ఓన్ చేసుకోవడంలో భగవంతుణ్ణి. ఆయన కూడా మనల్ని ఎప్పుడూ ఓన్ చేసుకుంటాడు, నావాడనే అనుకుంటాడు, మినహా మనల్ని వేరుగా చూడడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా బాబా నావాడు, ఎవరికి వాళ్ళకే ప్రత్యేకం. మరి ఇంతమంది భక్తులు ఉన్నాడు, ఇంతమంది భక్తులు ఉండగా బాబా నావాడే ఎలా అవుతాడు? కావాలి. భగవంతుడు అంతటా ఉంటాడు. నీ దగ్గర ఉన్నటువంటి శ్రీ సాయి బాబా ఈ సృష్టిలో కోట్ల మంది వద్ద కూడా ఆయన నిల్చొని ఉంటాడు. ఆయనకు ఒక రూపానికి, ఒకే ఆకారానికి, ఒకే శరీరానికి, ఒకే కాలానికి, ఒకే పరిస్థితులకు ఆయన అతీతమైనటువంటి వారు. మన దగ్గర ఉన్నటువంటి బాబా మన దగ్గర ఉంటాడు, అందరి వద్ద కూడా ఉంటాడు. అందరికంటే కూడా నీ వద్ద ఉన్నటువంటి బాబా అందగాడు, నీ దగ్గర ఉన్నటువంటి బాబా నీతో స్నేహితుడు, నీకు మాత్రమే పరిమితం అని చెప్పి ఎప్పుడు భావన కలుగుతుందంటే, మనం ముందు మాట్లాడుకున్నప్పుడు ఆయన నామం తప్ప ఇంకొక దాన్ని వినడానికి మన చెవులు ఎప్పుడైతే అంగీకరించవో, ఆయన రూపం తప్ప వేరే రూపం మనం చూడడానికి మనం మనస్సు అంగీకరించదో, నా గురువుకు మించినటువంటి గురువుకు మరొకరు లేరు, నా గురువుకు సాటిరారు అనేటువంటి స్థిర నిర్ణయం ఎప్పుడైతే నీ మనసులో ఉంటుందో, నీ దగ్గర ఉన్నటువంటి బాబా నీకు చాలా గొప్ప. పక్కవాళ్ళు నీలాగా ప్రేమించకపోవచ్చు, పక్కవాళ్ళు నీ అంతగా బాబా పట్ల భక్తి కలిగి ఉండకపోవచ్చు. నా బాబా అని చెప్పుకోవడానికి నీకున్నటువంటి కమిట్మెంట్ ఏమిటి? నీవు ఏ విధంగా ఆయన చెప్పినట్టు నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు? కేవలం వినడానికి, చదవడానికి మాత్రమే ఆయన బోధనలు కావు.
ఆచరణలో పెట్టాలి. ఆచరణ లేనటువంటి భక్తి ఏమాత్రం కూడా శోభించదు. ఈరోజు మనం చాలా విషయాల్లో తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ ఆయన సేవ విషయంలో ఆయనకు మనం ఇచ్చేటువంటి కమిట్మెంట్, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు బాబాకి ఇచ్చేటువంటి క్వాలిటీ టైం, ఆ క్వాలిటీ టైమే నీ చివరి అంకంలో నిన్ను కాపాడుతుంది. మనం చివరి అంకంలో భగవంతుడా భగవంతుడా బాబా బాబా అంటే ఏమీ రాదు. నువ్వు ఇప్పుడు ఏదైతే ఆ క్వాలిటీ టైంను ఆయనకి ఇవ్వగలుగుతావో, ఆ క్వాలిటీ టైం ద్వారా నువ్వు ప్రోగు చేసుకున్నటువంటి ఆ కృప నీకు అప్పుడు వర్షిస్తుంది. కాబట్టి చివరి క్షణంలో శరీరం పడిపోయేటువంటి సమయంలో మనం పడేటువంటి బాధను ఆయన మనకు తెలవకుండా కలిసి అనుభవిస్తాడు. పిల్లయితో అదే అంటాడు, బాబా ఈ బాధ నేను భరించలేను, 10 జన్మలకు ట్రాన్స్ఫర్ చేయండి, ఈ నారి కురుపుతో నేను పడలేకపోతున్నాను అని అంటే, స్వార్థాన్ని, పరమార్థాన్ని మరియు మోక్షాన్ని ఇచ్చేటువంటి సమర్థుల్ని నేను ఇక్కడ ఉండగా నీ యొక్క కర్మను 10 జన్మలకు నేను ట్రాన్స్ఫర్ చేయాలా? అతన్ని ఎవరైనా వీటి మీద ఎక్కించుకరండి, 10 రోజుల్లో కలిసి అనుభవిద్దామని చెప్పండి అని అంటారు. ఎస్, ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ప్రారబ్ధ కర్మలను ఇతరుల కంటే కూడా అత్యంత సునాయాసంగా దాటగలుగుతారు. ఎందుకు? సద్గురువు యొక్క కృప అది. నువ్వు సద్గురువు చేసినటువంటి సేవ, నువ్వు ఇచ్చినటువంటి క్వాలిటీ టైము, ఆ క్వాలిటీ టైం అంటే వచ్చి ఇక్కడ బండలు దూడడం, కాళ్ళు గడగడం కాదు. ఆయన స్మరణలో నువ్వు పెట్టినటువంటి క్వాలిటీ టైం, ఆయన బోధ ఆచరణలో, ఆయన కథా శ్రవణంలో నువ్వు పెట్టినటువంటి క్వాలిటీ టైం, ఇది మాత్రమే నీకు ఉపయోగపడుతుంది మినహా ఏది బంగ్లాలు, బిల్డింగులు, బంగారాలు, మనుషులు ఎవ్వరూ ఉపయోగపడరు. ఇది మాత్రమే నీ అంతిమ దశలో ఉపయోగపడేటువంటిది. ఈ ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటే మన మనసులో భయం కలుగుతుంది. అరే రే, నేను బాబా కోసం క్వాలిటీ టైం నేను ఇవ్వాలి. ఆ క్వాలిటీ టైం అనేక విషయాల్లో నేను దుర్వినియోగం చేస్తూ ఉన్నాను. ఆ దుర్వినియోగం చేసేటువంటి సమయాన్ని నేను ఏ విధంగా సద్వినియోగం చేసుకోగలుగుతాను? ఆ రోజు భక్తులు పిచ్చోళ్ళ. కాకాసాహెబ్ దీక్షిత్ ముంబైలో గొప్ప వకీలు, ఆ రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వంలో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యేటువంటి అవకాశం వచ్చినటువంటి వాడు. దాన్ని త్యజించి సద్గురువు యొక్క చరణాల వద్ద ఇంత స్థానం దొరికితే చాలు అని చెప్పి వచ్చి షిరిడీలో కూర్చున్నాడే. వాళ్ళు ఎంత వివేకం కలిగినటువంటి వాళ్ళు, మనం ఎంత అవివేకలం. కాబట్టి మనం కూడా వివేకవంతమైనటువంటి భక్తులుగా మారడానికి ఒక్కటి మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎంత సమయం బాబాకి ఇస్తున్నావు. అది స్మరణ కావచ్చు, కథా శ్రవణం కావచ్చు, వారి బోధను ఆచరణలో పెట్టడం కావచ్చు. కాబట్టి వీటన్నింటినీ కూడా ఎప్పుడు మనం మనస్సులో పెట్టుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనం క్వాలిటీ టైం ఎంత మెయింటైన్ చేస్తున్నాం భగవంతుని కోసం. ఇది ఒక్కటే మన జీవితంలో మనల్ని తరింపజేసేది, ఈ అంతిమ సమయంలో ఉపయోగపడేటువంటిది ఈ ఒక్క పుణ్యం మాత్రమే. నువ్వు ఎన్ని అన్నదానాలు చేసినా, నువ్వు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, నువ్వు ఎంత పూలాభిషేకాలు చేసినా, ఇవేవి కూడా శాశ్వతమైనటువంటి పరమార్థాన్ని ఇచ్చేటువంటివి కాదు. నీ మనస్సుకు తృప్తిపరిచేటువంటి మాత్రమే అవి. అసలైనటువంటి పరమార్థం ఆయనకు మనం ఇచ్చేటువంటి క్వాలిటీ ఆఫ్ టైం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతుల హారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము. నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము, పాలో వెలిగిన జ్ఞాన
జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయీశుడు స్వయముగ తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడేకి సాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవే